కొడుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, నువ్వు చేసిన ప్రార్థన ఫలించింది, నాకు ఉద్యోగం వచ్చింది, ఓడలో పనిచేసే అవకాశం వచ్చింది. అమ్మ కొడుక్కి బైబిల్ ఇచ్చింది. నాయనా, సముద్రం మధ్యలో ప్రయాణం చేస్తున్నావు, బహు ప్రమాదకరమైనటువంటి ప్రయాణం అది, ఓడ మునిగిపోతే ఇక నువ్వు మాకు దక్కవురా, ప్రతిరోజు బైబిల్ చదువుతానని, ప్రతిరోజు ప్రార్థన చేస్తానని మాటిచ్చాడు. బైబిల్ తీసుకున్నాడు, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. ఆ చిన్న వాడలో 7 పనిచేసే వాళ్ళు, ఆ వాడ నడిపించే వాళ్ళు ఉన్నారు. ఈ కుర్రవాడు తనకి ఇవ్వబడిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ చదివేవాడు. అది గిట్టనటువంటి 7 ఆ కుర్రవాడిని ఎంత ఏడిపించారో, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి తన్నేవాళ్ళు, బైబిల్ చింపేస్తామని చెప్పి భయపెట్టేసేవాళ్ళు. చిత్రహింసకు గురి చేసినా సరే ప్రార్థించటం మానలా, బైబిల్ చదవటం మానలా. ఒక రోజు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళకు తాడు కట్టి మనం బకెట్ వేస్తాం చూసారా బావిలో, అలా సముద్రంలో వేసేవారండి. ఆ నీళ్ళల్లో పడిన కుర్రవాడు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే బయటికి తీసి, చెప్పరా ప్రార్థన చేయనని చెప్పు, ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదు. ఆఖరికి ఆ లోపల వేసి తీసేసరికి వాడు స్పృహతో పడిపోయాడు. కొన ప్రాణంతో నా కుర్రవాడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను బ్రతుకుతానని నమ్మకం నాకు లేదు, ఒకవేళ చచ్చిపోతే నన్ను పెట్టెలో పెట్టినప్పుడు నా బైబిల్ కూడా పెట్టెలో పెట్టండి, ఎలాగో మా అమ్మ దగ్గరికి నా శవాన్ని పంపిస్తారు కదా, అమ్మా ప్రాణానైనా పోగొట్టుకున్నాను గాని పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం విడిచిపెట్టలేదమ్మా అని ఒక్క మాట రాసి పెట్టండి. అది చదివినప్పుడు మా అమ్మ చాలా సంతోషిస్తుంది.